ఇప్పటి వరకు సిట్ వర్సెస్ టాలీవుడ్ కాస్త ఇప్పుడు సిట్ వర్సెస్ చార్మి అయిపోయింది. చార్మి సిట్ కు వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దానికి సంబంధించి ఇప్పుడు విచారణ వాదనలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన తీర్పు రాబోతోంది. అండ్ ప్రధానంగా చార్మి తన పిటిషన్ లో పేర్కొన్న అంశాలు ఒకసారి మనం చూద్దాం. అండ్ చార్మి తరపున అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఆర్టికల్ 20 ప్రకారం ఒక వ్యక్తి స్వేచ్ఛను కాపాడాలి. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం చార్మికి ఇష్టం లేదు. సిట్ అధికారులు బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక చార్మి ముంబైలో ఉంటోంది. ఆమె పేరెంట్స్ వృద్ధులు అయిపోయారు. సో చార్మి అవసరం వాళ్ళ తల్లిదండ్రులకు ఉంది అంటూ కూడా దీంట్లో పేర్కొన్నారు. ఇక చార్మి ఈ డ్రగ్స్ కేసులో నిందితురాలు కాదు, సాక్షి కూడా కాదు. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయో కూడా సిట్ అధికారులు ఇప్పటి వరకు మెన్షన్ చేయలేదు. అలాంటప్పుడు చార్మిని ఎలా నిందితురాల్లాగా పిలిచి విచారణ చేసి ఎలా శాంపిల్ సేకరిస్తారని కూడా దీనిలో పేర్కొన్నారు. ఇక ఆర్టికల్ 67 యాక్ట్ ఎన్డీపీసీ చట్టం ప్రకారం చార్మికి నోటీస్ ఇచ్చామని అటు సిట్ అధికారులు చెప్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం విచారణ అధికారికి ఎవరినైనా సరే పిలిచి విచారించే అధికారం ఉంది అంటూ ఇంతకుముందు సిట్ అధికారులు చెప్పారు. ఇక రేపు చార్మిని విచారించడానికి సాక్షిగా రమ్మన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఎక్సైజ్ సిట్ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ లాగా ఉంది. అయితే ఇంతకుముందు మాత్రం సిట్ అధికారులు చెప్తూ వచ్చిన సెలబ్రిటీల్ని తాము చాలా బాగా చూసుకుంటున్నాం, ఒక మంచి రూమ్లో కూర్చోబెడుతున్నాం, ఒక వరల్డ్ క్లాస్ టెక్నిక్స్తో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నాం, క్వశ్చనింగ్ కానీ ఇంటర్వ్యూయింగ్ కానీ వాళ్ళకి చాలా ఒక కంఫర్టబుల్ జోన్ క్రియేట్ చేసి దాంట్లోనే చేస్తున్నామని చెప్పారు. అండ్ చార్మి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉందంటూ ఆమె తండ్రి ఇచ్చిన అక్నాలజ్మెంట్ కూడా నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అకున్ సబర్వాల్ మీడియాకి చూపించారు. ఇప్పుడు ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు. అండ్ ఏ ఆధారాలతో తమపై ఆరోపణలు చేస్తున్నారో కూడా చెప్పాలని నిన్న అకున్ సబర్వాల్ చాలా స్ట్రాంగ్ గానే క్వశ్చన్ చేశారు. ఇక పూరి జగన్నాథ్ నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ పూరి జగన్నాథ్ అలాగే తరుణ్ ఇద్దరు కూడా స్వచ్ఛందంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. ఏమాత్రం ఎవరు కూడా వాళ్ళపై ఒత్తిడి పెట్టలేదని చెప్పారు. ఇక శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు దగ్గర ఎటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టుగా చెప్పలేదు. ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు ఇద్దరి దగ్గర మాత్రమే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టుగా అకున్ సబర్వాల్ చెప్పారు. ఇక నవదీప్ నిన్న విచారణకు వచ్చిన నవదీప్ అన్ని రకాలుగా సహకరించాడు. దాదాపు 11-12 గంటల పాటు నవదీప్ ని సుదీర్ఘంగా సిట్ అధికారులు ఇంట్రాగేషన్ చేశారు. ఈవెంట్ మేనేజర్స్ తో నవదీప్ కున్న లింకుల గురించి అలాగే నవదీప్ ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్ల గురించి నవదీప్ ని ప్రధానంగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అండ్ బయటకు వచ్చిన తర్వాత నవదీప్ కూడా తాను సహకరించాను, చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లుగా చెప్పాడు. అవసరమైతే తనకి మళ్ళీ కాల్ చేస్తానన్నారు సిట్ అధికారులని చెప్పాడు. అయితే నవదీప్ మాత్రం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించినట్టుగా చెప్పారు. అండ్ ఈ ఆప్షన్ ని తర్వాత ఎవరైతే ఇన్వెస్టిగేషన్కి వస్తారో వాళ్ళకు కూడా ఉంటుంది అని చెప్తున్నారు సిట్ అధికారులు. బలవంతంగా ఎవ్వరూ కూడా శాంపిల్స్ సేకరించరు, ఇష్టపూర్వకంగా వాళ్ళు వాలంటీర్గా వస్తే మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని కూడా చెప్పే అధికారం విచారణకు హాజరయ్యే సెలబ్రిటీలకు ఉంటుందని చెప్పారు. అయితే కేసు డైరీలో ఇలా ఫలానా వ్యక్తి విచారణకు హాజరయ్యారు, అన్నిటికీ అడిగిన దానికి సమాధానం చెప్పారు. అయితే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదని అందులో రాస్తామని చెప్పారు. ఇక చార్మి పిటిషన్పై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. అయితే చార్మి ఈ కేసులో నిందితురాలు కాదు, సాక్షి కూడా కాదు అంటూ ఆమె తరపు న్యాయవాది వాదిస్తూ ఉన్నారు. ఆర్టికల్ 20 ప్రకారం ఒక వ్యక్తి స్వేచ్ఛని కాపాడాలని ఆయన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఎక్సైజ్ సిట్ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ మాదిరిగా ఉంది. వచ్చిన వాళ్ళని భయపెట్టి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారన్నట్టుగా చార్మి తన పిటిషన్లో పేర్కొంది. బలవంతంగా ఒక వ్యక్తి బ్లడ్ శాంపిల్స్ సేకరించడం అది రాజ్యాంగ విరుద్ధమంటూ చార్మి తరపు న్యాయవాది వాదిస్తూ ఉన్నారు. అయితే ఇంతకుముందు విచారణాధికారులు మహిళలు కాబట్టి చార్మి ముమైత్ ఖాన్ కోరుకుంటే వాళ్ళ ఇంటికి లేదా వాళ్ళు చెప్పిన ప్రదేశానికి వచ్చి విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఒక మెసేజ్ని వాళ్ళకి పంపించారు. అయితే చార్మి తండ్రి మాత్రం చార్మి నేరుగా సిట్ ఆఫీస్కే వస్తుంది అంటూ అక్నాలజ్మెంట్ కూడా పంపారు. ఇప్పుడు కూడా అవసరమైతే చార్మి రమ్మంటే ఆమె ఇంటికే వెళ్ళి తాము విచారణ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇక నోటీసులు అందుకున్న వాళ్ళందరూ నిజాయితీ పరులైతే గనక ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది, తమ నిజాయితీని నిరూపించుకునే ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ కూడా సిట్ అధికారులు సిట్ తరపు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. విచారణకు వచ్చే ప్రతి ఒక్క సెలబ్రిటీతో కూడా తాము చాలా మర్యాదపూర్వకంగా చాలా పద్ధతిగానే వ్యవహరిస్తున్నట్లుగా సిట్ తరపు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. వాదోపవాదాలు వాడివేడిగా సాగుతున్నాయి. అండ్ చార్మి తరపు న్యాయవాది కూడా చాలా గట్టిగానే వాదిస్తూ ఉన్నారు. హైకోర్టు నుంచి మా ప్రతినిధి కృప లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు. అండ్ కృప, చార్మి
ఎంత గట్టిగా తన వాదనలు పిటిషన్లో ఏవైతే తను పేర్కొందో దానికి సంబంధించి ఆమె తరపు న్యాయవాది కూడా చాలా గట్టిగా వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు సిట్ అధికారులు కూడా సిట్ తరపు వాదనలు కూడా అంతే స్ట్రాంగ్గా వినిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అంటే టెక్నికల్గా ఇటువంటి కేసెస్ సంబంధించి అక్కడ ఉన్న లాయర్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే ఇటువంటి కేసెస్లో ఎంతవరకు ఈ పిటిషన్ వేసిన వాళ్ళకి ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు 67 యాక్ట్ ప్రకారం NDPS ప్రకారం ఒక అధికారికి ఖచ్చితంగా అనుమానం ఉంటే ఒక వ్యక్తిని పిలిచి విచారించే హక్కు ఉందని అటు సిట్ వాదనలు కూడా వినిపిస్తోంది. ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఎస్, లోపలైతే 10:40కి స్టార్ట్ అయింది. చార్విక్ సంబంధించిన కేసును పిటిషన్ను విష్ణువర్ధన్ రెడ్డి వాదిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా విచారణ పూర్తయిన తర్వాత ఈ వాదోపవాదాలు పూర్తయిన తర్వాత తీర్పు వస్తుంది. చార్మి పిటిషన్లో చాలా కీలకమైన అంశాలే పేర్కొన్నారు. అంటే తనకు అక్కడికి సిట్ కార్యాలయం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా న్యాయవాది కావాలని, మరోవైపు ప్రీ అరెస్ట్ కానీ పోస్ట్ అరెస్ట్ కానీ ఉండకూడదని. అయితే దీని మీద ఈ రివ్యూ పిటిషన్ అనేది ముందస్తు బెయిల్ కోరుతున్నట్టు ఉంది తప్పితే ఒక పిటిషన్లో లేదంటే చార్మి ఒకవేళ అరెస్ట్ చేస్తారన్న భయంతో ఈ పిటిషన్ వేశారా అన్నది మనం అనుకోవాలి. అయితే మీరు ఇక్కడ లాయర్లు అందరూ కూడా లోపలే ఉన్నారు. సో ఎవరిదైనా ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి అంటే ఈ విచారణ తర్వాత మాత్రమే వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఇంకొకటి అంటే తీర్పు ఎలా వచ్చే వీలుంది, చార్మికి ఫేవర్గా వస్తుందా అనేది చూస్తే ఇప్పటివరకు మనం చార్మి ఏదైతే పిటిషన్లో పేర్కొందో ఆ అంశాలు చూసాం. ఆ అంశాలన్నింటికి కూడా అకున్ సబర్వాల్ నేరుగా డైరెక్ట్గా ఆయన వచ్చి మీడియా ముందు మాట్లాడారు. అంటే ఎవరికి హాని జరగడానికి అవకాశమే లేదు, శారీరకంగా మానసికంగా టార్చర్ పెట్టే అవకాశం లేదు అని చెప్పడానికి ఆయన ఉదాహరణగా, అంటే ఇదంతా చెప్పలేదు కానీ వీడియోగ్రాఫర్ ఉన్నారన్న దానికి ఇదే అర్థం వస్తుంది. అంటే అంతా కూడా వీడియో తీస్తున్నప్పుడు సదరు వ్యక్తిని, విచారణకు వచ్చిన వ్యక్తిని మేము ఏ విధంగా భయపెడతాం, బాధ పెడతాం అనేది ఆయన క్లియర్గా చెప్పారు. వచ్చిన వాళ్ళని కూడా చాలా గౌరవంగా చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా విచారణ జరుగుతుంది. పలానా వ్యక్తి చేశాడనేది ఇంకా సిట్ అనేది నిరూపించలేదు. మీడియాకు కానీ లేకపోతే కోర్టుకు కానీ లేకపోతే సంబంధిత వ్యక్తి ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తికి కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరుగుతున్న సమయంలో వీళ్ళందరూ కూడా సెలబ్రిటీలు కాబట్టి ఆ గౌరవం కూడా వాళ్ళకి ఇస్తారు. సో అందరినీ కూడా మర్యాదపూర్వకంగానే తీసుకొస్తున్నాం, ఎవరిని ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని వాళ్ళు చెప్పారు. 2, న్యాయవాదిని అనుమతించాలి అనే దాని మీద సిట్ ఏ వాదన చేస్తుంది అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. ఒప్పుకుంటుందా? ఎందుకంటే ఇప్పటివరకు లాయర్ వెళ్ళారు కానీ చార్మి చెప్తున్న దాని ప్రకారం లోపల విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తితో పాటు లాయర్ ఉన్నారా లేదా అన్నది మనకి క్లియర్గా తెలియదు. ఒకవేళ లేకపోతే ఆ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి లోపల మాత్రం ఒక్కరే ఉంటున్నప్పుడు మరి ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుంది అనేది చాలా కీలకంగా మారింది. అంటే న్యాయవాదిని తీసుకోవచ్చు అని ఒక ఫెసిలిటీ కనుక హైకోర్టు కనుక ఇస్తే నిజంగా ఒక మిగతా వాళ్ళు ఎవరైతే రవితేజ కానీ, నందు కానీ, తనీష్ కానీ, ముమైత్ ఖాన్ కానీ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక ప్లస్ పాయింట్ కానీ మనం చెప్పుకోవాలి. ఇంకొకటి అంటే బ్లడ్ శాంపిల్స్ కానీ ఎవరిష్టం వాళ్ళది. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి ఇవ్వకపోవడం అనేది మీ ఇష్టం. ఇవ్వకపోతే పలానా దాంట్లో మెన్షన్ చేస్తాం, కేసుకు సంబంధించి మెన్షన్ చేస్తాం తప్పితే మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అనేది ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదన్నారు. అంటే చార్మి ఏదైతే పేర్కొందో ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకంగా, అంటే వాళ్ళు కూడా అంతే గట్టిగా వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. సో అక్కడే అంత చెప్పినప్పుడు వాదోపవాదాలు కూడా చాలా స్ట్రాంగ్గా జరుగుతాయనే దానిలో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. మరోవైపు ప్రీ అరెస్ట్ పోస్ట్ అరెస్ట్ మెన్షన్ చేశారు చార్మి, అంటే వాటిని కూడా ఉదహరించారు. దానికి సంబంధించి మేనకా గాంధీ ఇష్యూని కూడా వాళ్ళు తీసుకొచ్చారు. సో అంటే మేనకా గాంధీకి గవర్నమెంట్కి మధ్య జరిగిన ఒక వివాదంలో ఏదైతే మేనకా గాంధీ కోరుకుందో ప్రీ అరెస్ట్ పోస్ట్ అరెస్ట్ ఆ విషయాలను కూడా ఇక్కడ పిటిషన్లో మెన్షన్ చేసింది చార్మి. అంటే ముందు విషయాల్లో అంటే ముందు కేసుల్లో ప్రముఖులు కానీ ఇతరులు కానీ ఏ విధంగా చట్టాన్ని ఉపయోగించుకున్నారో ఆ చట్టంలో అన్నీ కూడా తనకి ఉపయోగించుకోగలిగే అంశాలన్నింటినీ కూడా చార్మి పరిశీలించుకుంది. దాని ప్రకారమే ఈమె పిటిషన్ వేశారు. సో చాలా స్ట్రాంగ్ పాయింట్స్నే చార్మి మెన్షన్ చేశారు. దానికి ధీటుగా ఎన్ఫోర్స్మెంట్ కూడా అంతే గట్టిగా సమాధానాలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి. మరొక విషయం, చార్మి సిట్ అధికారుల ముందుకు వస్తారని చెప్పిన తర్వాత ఇప్పుడు మాట మార్చడానికి రీజన్ ఏంటి? ఎందుకు భయపడుతుందా? ఒకవేళ ఆమె వ్యక్తిగత సమాచారం కానీ లేకపోతే ఆమె వృత్తిపరమైన జీవితంలో ఎవరెవరినైతే కలిశారో లేకపోతే ఈవెంట్ మేనేజర్ కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళని ఎవరెవరిని కలిశారో చెప్పడానికి చార్మికి ఎందుకు భయము? సో అంటే ఒకవేళ ప్రశ్నిస్తే అంటే వ్యక్తిగత విషయాలకు వెళుతున్నారు. సిట్ విచారణ అనేది సరిగ్గా సాగట్లేదు, ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ వేస్తున్నారు, అంటే పర్సనల్ విషయాలు అడుగుతున్నారు. సుప్రీం గైడ్ లైన్స్ ఆధారంగా సిట్ విచారణ కొనసాగట్లేదు అనేది ప్రధానమైన చార్మి ఆరోపణ. ఒకవేళ దీనికి కూడా సమాధానం చెప్పచ్చు ఎన్ఫోర్స్మెంట్. అంటే వ్యక్తిగత అలాగే వృత్తిపరమైన అంశాలు అడిగినప్పుడే ఈ డ్రగ్స్కి సంబంధించిన విషయాలు వస్తాయి. ఎందుకంటే డ్రగ్ తీసుకోవడం అనేది వ్యక్తిగత విషయం.
అయితే డ్రగ్ తీసుకోవడం అనేది నేరం కూడా, అంటే వాళ్ళ పర్సనల్ విషయం అని భావించవచ్చు. అదే సమయంలో ఇది చట్ట విరుద్ధం కూడా, ఎందుకంటే మత్తు డ్రగ్స్ని కలిగి ఉన్నా లేకపోతే సరఫరా చేసినా అది చట్ట విరుద్ధం కాబట్టి ఇవన్నీ అంటే పర్సనల్ విషయాలు క్వశ్చన్స్ చేస్తే ఇక్కడ వరకు విషయాలు అంటే తనకి ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి అవన్నీ బయటకు వస్తే అది చివరికి ఎవరి దగ్గర దారి తీస్తుందో అన్న భయంతో కూడా చార్మి చెప్పి ఉండొచ్చు. చార్మి డ్రగ్స్ తీసుకుందా లేదా, లేకపోతే డ్రగ్స్ సప్లై చేశారా, లేకపోతే డ్రగ్స్ ఉన్నాయా అన్నది ఇప్పటివరకు ఏది కూడా నిరూపితం అవ్వలేదు. కానీ ఈ మధ్యలో వచ్చే ఏదైతే ఇంట్రాగేషన్ స్టార్ట్ అయిందో ఈ ఇన్వెస్టిగేషన్లో ఆమె ఏం సమాధానాలు చెప్పాల్సి వస్తుందో అనే భయంతోనే ఈ విధంగా పిటిషన్ వేశారేమో అని కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఏదైనా సరే లోపల వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. మరి హైకోర్టు ఏమి తీర్పిస్తుంది అనేది చూడాలి. ఒకవేళ తీర్పు చార్మికి ఫేవర్గా వస్తే కనుక ముమైత్ ఖాన్కు మాత్రమే కాదు మిగిలిన వాళ్ళకు కూడా ఇది ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మహిళ లేకపోతే మేల్ ఫీమేల్ అది అని కాదు, ఒక పౌరుడి స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఈ విధంగా చేయకూడదు అనే తీర్పే వస్తుంది. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మేల్ ఫీమేల్ విషయం పక్కన పెడితే ఒక పౌరుడికి సంబంధించిన స్వేచ్ఛకు సంబంధించిన విషయం ఆధారంగా తీర్పు వస్తుంది కాబట్టి పాజిటివ్గా చార్మిక్ పాజిటివ్గా వస్తే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ తీర్పు అనేది ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. సిట్ అధికారులకు వ్యతిరేకంగా చార్మి వేసిన పిటిషన్ వెనుక ఆమె ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు, కానీ లోపలైతే వాదోపవాదాలు చాలా స్ట్రాంగ్ గానే జరుగుతాయి. అటు చార్మి తరపు న్యాయవాది గట్టిగానే వాదిస్తున్నారు, దానికి సిట్ తరపు కూడా వాదనలు బలంగా వినిపిస్తున్నారు. మరి కాసేపట్లో అంటే ఈ మధ్యాహ్నానికి చార్మి పిటిషన్ కి సంబంధించి తుది తీర్పు వెలువడబోతోంది. అది ఏంటా అని సర్వత్రా కూడా ఆసక్తి, ఒక ఉత్కంఠ నెలకొంది.